మహిళా దినోత్సవ సందర్భంగా మరి వైఎస్ఆర్ పార్టీ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి కానీ ఆర్కే రోజా కానీ వాళ్ళు మహిళల గురించి మాట్లాడే నైతిక హక్కు కానీ నైతిక విలువ వాళ్ళకి లేదు. సజ్జల రామకృష్ణ గారికి ఒకటే చెప్తున్నాం, ఆర్కే రోజా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మరి జగన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రంలో జరిగిన మహిళలపై అత్యాచారాలు కానీ అగాత్యాలు కానీ మైనర్ బాలికలపై అగాత్యాలు కానీ మహిళలని వాళ్ళని మానసికంగా చిత్రహింసలు పెట్టిన సంఘటనలు కానీ మహిళలపై అనేకమైన హింసాత్మకమైన సంఘటనలు జరిగిన సందర్భాలు జగన్మోహన్ రెడ్డి పాలనలో సాగినాయి. ఆ రోజు ఆర్కే రోజా కానీ సజ్జల రామకృష్ణ కానీ ఎందుకు మీరు మాట్లాడలేకపోయారు? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వస్తే రాష్ట్రంలో మహిళలందరికీ మానసికంగా శోభిస్తున్నారట. ఈ వ్యాఖ్యల్ని వెనక తీసుకోండి. మీ తప్పుడు మాటలు తప్పుడు ఆరోపణలు ఈ రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. సజ్జల రామకృష్ణారెడ్డి ఆర్కే రోజా గారిని చెప్తున్నాం, మీ నోటు వచ్చినట్టు మాట్లాడబాకండి, మీ నోటుకు వచ్చిన అబద్ధాలు మాట్లాడబాకండి, నిజాలు మాట్లాడడం నేర్చుకోండి. మీ జగన్మోహన్ రెడ్డి ఏనాడు ఈ రాష్ట్ర ప్రజలకు నిజాలు చెప్పలా. జగన్మోహన్ రెడ్డి అంటుకో పార్టీ వారు కూడా నిజాలు చెప్పలేని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎన్ని అగాచాలు జరిగినాయి మహిళల మీద, సామాన్యంగా జరిగినాయా? మహిళ ప్రశ్నిస్తే ట్రాక్టర్ టైర్ కింద పెట్టి తల పెట్టి తొక్కిన సందర్భాలు లేవా? మైనర్ బాలికెళ్ళి చిన్నపిల్లలని చూడకుండా అగాచాలు పాడిపోయిన సందర్భాలు వైఎస్ఆర్ పార్టీ పాలన సాగినాయి. మరి భూదందాలు మహిళల పేర్ల మీద భూదందాలు ఉంటే వాటి విలువను ఆధారంగా దౌర్జన్యంగా లాక్కొని వాళ్ళని కొట్టి చిత్రహింసలు పెట్టిన సంఘటనలు రాష్ట్రంలో జరిగినాయి. ఇవే కాదు, అనేకమైన మహిళలపై జరిగిన అగాత్యాలకి దాటి సమాధానం చెప్పాల్సిన అవసరం వీళ్ళిద్దరికి ఉంది.